నేను మీ స్వాతి, ఉస్మానియా యూనివర్సిటీ. తెలంగాణ రాష్ట్రంలో మహాకుంభమేళాగా సాగుతున్నటువంటి మేడారం జాతరకు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు హాజరవ్వడం జరిగింది. వనదేవతలను దర్శించుకోవడం కూడా జరిగింది. ఆ దర్శించుకున్నటువంటి సందర్భంలోనే రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజాపాలన దిశగా అడుగులు వేస్తూ ఉంది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రజలకు శుభవార్త కూడా చెప్పబోతా ఉంది. ఏవైతే 2 లక్షల రూపాయల రుణమాఫీ అని ప్రకటించిందో, 6 గ్యారంటీల్లో ప్రకటించడం జరిగిందో దానిని నిలబెట్టుకునేటువంటి దిశగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు చెప్పడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ చేయబోతా ఉన్నాం, బ్యాంకులతో కూడా చర్చిస్తూ ఉన్నాం, త్వరలో ప్రజలందరికీ కూడా ఇది శుభవార్తగా మారబోతా ఉంది అని వనదేవతలను దర్శించుకున్నటువంటి సందర్భంలో ఆయన ప్రకటించడం జరిగింది. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో గడిచినటువంటి 10 సంవత్సరాల పరిపాలనలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే తన పరిపాలనా కాలాన్ని కొనసాగించి రైతులకు పెద్దపీట వేస్తామని వాళ్ళు చెప్పుకొని రైతులను వాడుకొని, ఆ పేరును వాడుకొని 24 గంటల కరెంట్ అని, రైతు బంధు అని వాటిని వాడుకొని ముందుకు వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ విమర్శలను కూడా చేయడం జరిగింది. దీనిపైన 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి కానీ తెలంగాణ రాష్ట్రంలో కుదరదు, అది జరగదు. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి వచ్చేసరికి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, చిన్న గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి వరకు కూడా కావచ్చు, అన్ని తినిపెట్టి ఊడ్చుకొని తిన్నారు. కాబట్టి ఇక పైసలు లేవు కాబట్టి ఇవ్వలేరు అనేటువంటి విషయం చెప్పకుండా, ఊడ్చుకొని తిన్నాం అనేటువంటి విషయం చెప్పకుండా, ఖజానా ఖాళీ అయింది అనేటువంటి విషయం చెప్పకుండా డైరెక్ట్ వీళ్ళు ఇవ్వలేరు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రుణమాఫీయే కాదు కనీసం రైతులు చీకటి రోజులను కొని తెచ్చుకోవడమే, వాళ్ళ జీవితాలల్లో వాళ్ళు మన్ను పోసుకోవడం తప్పితే ఇంకోటి జరగదని కేసీఆర్ తెలంగాణ భాషలో, అచ్చ తెలంగాణ భాషలో కూడా చెప్పడం. ఆయన చెప్తాడు కదా, ఒక కాలు ఇటూపి, ఒక చెయ్యి అటూపి, ఇట్లా చెప్తా ఉంటాడు కదా, అట్లనే చెప్పిండు అనమాట. కానీ వాళ్ళ విమర్శలను ఏదైతే తిప్పికొట్టే దిశగా రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలు అనేవి మొదటి రోజు నుంచి కూడా, పరిపాలన మొదలుపెట్టినటువంటి మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన నిర్ణయాలు వాళ్ళని ఏదైతే విమర్శలను తిప్పికొట్టే దిశగానే ఉన్నాయి. మనం గమనిస్తే ఈ 2 లక్షల రుణమాఫీ కోసం కూడా నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు, ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. పూర్వం మనం గమనించినట్లయితే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఒక్కటేసారి 1 లక్ష రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. మనందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అంశం. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ప్రజలకు కానీ రైతులకు కానీ మేలు ఏదైతే జరిగిందో ఇప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే రైతులకు భరోసా ఇవ్వడం జరుగుతూ ఉంది. 2 లక్షల రుణమాఫీ అంటే మామూలు విషయం కాదు. ఎంతోమంది చిన్న సన్నకారు రైతులు పెట్టుకున్నటువంటి ఆశలు, వాళ్ళు అప్పులు అక్కడ ఆస్తులను తనఖా పెట్టుకొని పొలాల పత్రాలు ఇచ్చి పంట భూములను అక్కడ తాకట్టు పెట్టి తెచ్చుకున్నటువంటి ఏవైతే రుణాలు ఉన్నాయో ఈరోజు వాటిని ప్రభుత్వం మాఫీ చేసి ప్రభుత్వ అకౌంట్లకు అవి ట్రాన్స్ఫర్ చేయమని, బ్యాంకులతో అనుసంధానిస్తామని, బ్యాంకులతో ఖచ్చితంగా చర్చిస్తాం, అది శుభవార్త మీకు చెప్పబోతా ఉన్నామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారి మాటలకు 4 కోట్ల మంది ప్రజలలో ఎంతోమంది రైతులు, మెజారిటీ ఆఫ్ గ్రూప్ ఉన్నటువంటి ఆ రైతులు సంతోషపడాల్సినటువంటి విషయం. ఆ రోజు కేసీఆర్ గారు కూడా మొదటగా 2014లో తెలంగాణ రాష్ట్రం సిద్ధించినాక, దాని తర్వాత 2018లో కూడా ఆయన అధికారంలోకి వచ్చినాక రైతులకు మేము పెద్దపీట వేస్తాం, తెలంగాణ రాష్ట్రంలో రైతులను పెద్ద ఎత్తున కూడా మేము ప్రోత్సహిస్తూ ఉన్నాం, రైతులను ముందుకు తీసుకుపోతాం అనేటువంటి వాళ్ళ మేనిఫెస్టోలో కూడా దానికి సంబంధించినటువంటి రైతు బంధు కావచ్చు, వివిధ రకాలైనటువంటి పథకాలను కూడా పెట్టడం జరిగింది. కాకపోతే అవన్నీ షోకేజ్లకు మాత్రమే పనికొచ్చినాయి. ఎక్కడా కూడా ఎవరికి లబ్ధి చేరిందో, వందల వేల ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధులు వచ్చినాయి తప్పితే చిన్న సన్నకారు రైతులు ఈరోజు కూడా మోసపోతూనే ఉన్నారు. ధరణి పోర్టల్ విషయంలో కూడా రైతులు ఎంతగానో ఇబ్బందులు పడాల్సి, గొడవలు పెట్టుకొని ఈరోజు ప్రజాపాలనలో ప్రగతి భవన్ దగ్గరికి వినతి పత్రాలు పట్టుకొని లైన్లు నిలబడ్డటువంటి దాఖలాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలో భాగంగా ప్రకటించినటువంటి ఆ 2 లక్షల రుణమాఫీ అనేది ఏదైతే ఉందో ఈరోజు ప్రస్తావన తీసుకువచ్చి రైతులందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పడం చాలా హర్షించదగినటువంటి విషయం. ఇది ఇలానే ముందుకు సాగాలి. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని కూడా ఆ రోజు 6 గ్యారంటీల్లో భాగంగా చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఇస్తామని చెప్తా ఉన్నారు. కాకపోతే తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వస్తుంది అని ట్రోల్స్ అవుతా ఉన్నాయి. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నటువంటి కాలంలో ఇప్పటికీ వివాహమై కొత్తగా పెళ్ళై వాళ్లకు పిల్లలు పుట్టినా కూడా రేషన్ కార్డులు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డులు కూడా గతి లేవు తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి
మరి రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటిది? కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టి సారించి దాన్ని కూడా మీ ప్రోద్బలంతో ముందుకు తీసుకుపోయి ఖచ్చితంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేటువంటి విషయం ఏదైతే ఉందో ప్రతి ఇంటిలో ఉన్నటువంటి ప్రతి మహిళ, ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి ఆడబిడ్డ కూడా ఇది చాలా గర్వించదగినటువంటి విషయం. ఎందుకంటే ఒక చిన్న ఫ్యామిలీ కావచ్చు, ఒక కుటుంబాన్ని పోషించాలంటే వెనకటి రోజుల్లాగా కట్టెలు తెచ్చి పొయ్యిలు పెట్టుకొని చేసేటువంటి పరిస్థితి నేడు జీవిస్తున్నటువంటి జీవన ప్రమాణాలకు సరిపోదు. ఆ సమయం అనేది కేటాయించలేక జరుగుతున్నటువంటి అనేక ఆరోగ్య విధానాలను కూడా, వాటి మీద పడేటువంటి దుష్ప్రభావాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని అప్పుడు 1200 రూపాయలకు ఒక గ్యాస్ సిలిండర్ వచ్చేది. గ్యాస్ని వాడాలన్నా కూడా మహిళలు భయపడేవాళ్ళు. అతిగా వాడితే ఎక్కడ గ్యాస్ అయిపోతుందో, పైసలు ఏడా మళ్ళీ 1200 రూపాయలు ఏ నుంచి తెచ్చిపెట్టాలనేటువంటి విషయంలో కూడా సందిగ్ధంగా ఉండేవాళ్ళు ప్రజలు. నిజంగా ఈరోజు ఈ విషయం కూడా అభినందించదగ్గ విషయం. ప్రతి మహిళ కూడా ఎంతో ఆనందపడాలి. ఎందుకనంటే జరుగుతున్నటువంటి ఆ కుటుంబ స్థాయిని ఇంకో కొంచెం మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడేటువంటి పథకమే ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అని కూడా దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1.20 కోట్ల మంది కూడా దీనికి అర్హులై ఉంటారు. అందులో కొంతమందికి, సగం మందికి తెల్ల రేషన్ కార్డులు ఉంటాయి. మిగతా వారికి ఉండని వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందించి మీ ప్రోద్బలంతో వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్ళి అతి తొందరగా వాళ్ళకు కూడా తెల్ల రేషన్ కార్డులు అందజేయాలని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. దానితో పాటు ఏదైతే 6 గ్యారంటీల్లో ప్రధాన భాగంగా చెప్పినటువంటి ఆ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఏదైతే ఉందో అది కూడా, ఆ కరెంట్ అనేటువంటి విషయంలో నేను ఇంతకు ముందు నుంచి కూడా పదే చెప్తున్నటువంటి విషయం, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దృష్టి సారించినటువంటి విషయం, బాగా నజర్ పెట్టిరు ఆ విషయంలో. కరెంటు రానియకూడదని చెప్పి ఆ సబ్స్టేషన్ల విషయంలో కూడా మనం చెప్పినాం ఇందాకనే. ఇంకా కొన్ని మనం ఇంతకుముందు చేసినటువంటి వీడియోస్లో మీకు అదే చెప్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి విమర్శలను తిప్పికొట్టాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ బాధ్యతను భుజాలపైకి ఎత్తుకున్నారు. కాబట్టి ఆ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అనేది ఏదైతే ఉందో అది కూడా కుటుంబాలకు చేయూతనిచ్చేటువంటి విషయమే. ఎందుకంటే కరెంటు బిల్లులు దాదాపుగా మనం గమనించినట్లయితే ఒక నెలకు 500-600, ఇంకా సిటీలో అయితే 1000 రూపాయలు, 2000, కోట్లు, లక్షలు వచ్చిన వాళ్ళు కూడా రేరుగా మనకు వార్తల్లో మనం చూస్తూ ఉండేది. మనం గమనించినటువంటి చిన్న విషయం ఇది. ఎందుకు అంత మోపున అంత భారీ స్థాయిలో కరెంటు బిల్లులు అంత కరెంటు వాడుతూ ఉన్నామా మనం అంటే కాదు. పడేటువంటి భారం ప్రజల మీద, వాడుకునేది మాత్రం కేసీఆర్ అమ్ముకున్న సంస్థలు, పారిశ్రామిక సంస్థలు కావచ్చు, ఇండస్ట్రియల్స్ కావచ్చు, ఆయన అమ్ముకున్నటువంటి వాళ్ళు వాడుకునేది బిల్లులు మనం ఇదేసేది. కనీసం ఈ మంచి కార్యక్రమం 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అంటే దాదాపు నాకు తెలిసి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో కూడా కరెంటు బిల్లు కట్టరు చాలామందిగా. ఎందుకంటే 200 యూనిట్లకు మించి కరెంటు వాడరు గ్రామ స్థాయిలో. అతి సిటీలో ఏదో పట్టణాలలో జీవించేటువంటి నగరవాసులు తప్పితే గ్రామాలలో అంత పెద్ద స్థాయిలో విద్యుత్తును వాడుకునేటువంటి దాఖలాలు అయితే కనిపించవు మనకు. ఇది కూడా చాలా మంచి ప్రోగ్రాం. ప్రజలు ఈ వీటిని కూడా 3 గ్యారంటీలను వీరు ఏదైతే అమలు చేస్తూ ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మనం వేడుకోవాలి. వాళ్ళకు ఖచ్చితంగా మనం రుణపడి ఉండాలి ఈ విషయంలో. కానీ ఇక్కడ కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి అని ఏదైతే కండిషన్ పెట్టడం జరిగిందో దాన్ని పూర్తిగా ఆ విషయాన్ని సహకరించి ఆ విషయాన్ని సరిదిద్దాలి. తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకు తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలి. ఎందుకంటే అది మీ చేతిలో పని. విజిలెన్స్ అంతా మీ కింద పనిచేస్తూ ఉంది. ఆ వ్యవస్థ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కిందనే పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రజలను ఏ విధంగా కూడా ఇబ్బందులకు గురి చేయకుండా, దాదాపు కేసీఆర్ పాలనలాగా చేయకుండా ఆయన పెట్టినటువంటి ఇబ్బందులు కూడా ప్రజల్ని మీరు పెట్టకూడదని కూడా కాంగ్రెస్ పార్టీని విన్నవించుకుంటా ఉన్నాం. నిజంగా ఈ 3 గ్యారంటీలను ముందుకు తీసుకుపోతా ఉన్నందుకు ఈ సోనియా గాంధీ ఏవైతే చెప్పడం జరిగిందో, మల్లికార్జున ఖర్గే గారు ఏవైతే చెప్పడం జరిగిందో, వారు వచ్చినటువంటి యాత్రలో కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, వాళ్ళ ప్రచారంలో ప్రియాంక గాంధీ గారు కావచ్చు, వీళ్ళందరూ చెప్పినటువంటి, రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ఈ ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీరుస్తున్నందుకు ముందుగా మీకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రజాపాలనను ముందుకు తీసుకుపోయే విధంగా మీ అడుగులు వేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది ప్రజలకు ఇక ముందు కూడా ఎలాంటి సమస్యలు లేకుండా కొన్ని రోజుల వరకే ఈ పాలన, తర్వాత ఏకదాటిగా కొనసాగుతుంది అన్నటువంటి ప్రతిపక్షాల మాటలను గాలికి పోయేటట్టు చేయాల్సినటువంటి బాధ్యత కూడా రేవంత్ రెడ్డి గారి పైన ఉంటుంది.